మొట్టమొదటిసారిగా ఒక సామాన్యుడి కోసం దారుణంగా చంపబడ్డ బెజవాడ టైగర్ లాగా ఉన్న శ్రీ వంగవీటి మోహన్ గారి మరణానంతరం ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు ఆయన వీరాభిమానులుగా ఈ రోజుకి ఉన్నారు లక్షల మంది ఈ రాష్ట్రంలో. మరి దాంట్లో ముఖ్యంగా ఇక్కడ బెజవాడలో రంగా గారి తర్వాత వాళ్ళ అబ్బాయి రాధా గారి అభిమానిగా ఉంటూ మన బెజవాడ కుమార్ నాయుడు అట్లాగే మన నవీను వీళ్ళు తమ సొంత పనులు చేసుకుంటూ వ్యాపారాలు లేకపోతే వాళ్ళ షాపులు నిర్వహించుకుంటూ ఒక కామన్ మ్యాన్గా ఉన్న వీళ్ళు 200 వారాలుగా వంగవీటి రంగా గారి ఇంటి దగ్గరలో ఉన్న ప్రధాన విగ్రహానికి ప్రతి వారం కూడా విగ్రహాన్ని కడగటం, పాలాభిషేకం చేయటం, అక్కడ వాళ్ళకు తోచిన విధంగా వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వీళ్ళు టీం అంతా చేస్తున్నారు. దీన్ని మన ఛానల్ కాన్సెప్ట్ కూడా అంటే సామాజిక కాన్సెప్ట్ కాబట్టి ఎవరు వీళ్ళని వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వీళ్ళని మనం వాళ్ళ స్టూడియోకి పిలవడం జరిగింది. వీళ్ళు చెప్పిన విషయాలు చూస్తే చాలా సంతోషంగా ఉంది. అంటే అభిమానం అంటే ఈ రోజు మనం చూస్తున్నాం, ఒక లీడర్ ఒక పదవి ఉన్నప్పుడు మాత్రమే వాడి దగ్గర అభిమానంగా వెళ్ళడం, ఆయన పదవి పోయిన తర్వాత వాళ్ళ మొహం కూడా చూడరు. అలాంటిది తన మనిషి ఒక నాయకుడు చనిపోయిన తర్వాత పుట్టిన వీళ్ళందరూ రంగా గారి అభిమానులుగా ఉండటమే కాకుండా ఆ విగ్రహానికి ప్రతి వారం కూడా ఒక దేవుళ్ళగా భావించి చేస్తున్న వీళ్ళిద్దరిని మనం నంబర్ 1 స్టూడియోకి పిలవడం, వారికి నాకు చేతనైనగా ఒక సన్మానం చేయడం జరిగింది. అందరికీ సూచన ఏంటంటే రాష్ట్రంలో అనేక మంది రకరకాల ఉన్నారు, వైఎస్ఆర్ అభిమానులు లేదా ఎన్టీఆర్ అభిమానులు, రంగా గారి అభిమానులు విగ్రహాలు పెడుతున్నారు చాలా మంది. అట్లాగే అంబేద్కర్ గారి విగ్రహాలు వాళ్ళ పెడుతున్నారు. మీ అందరికి సూచన ఏంటంటే విగ్రహావిష్కరణ మాత్రం గ్రాండ్గా చేస్తున్నారు, ఆ తర్వాత ఎప్పుడు ఆయన వర్ధంతికో జయంతికో మాత్రం దండేస్తారు, వెళ్ళిపోతున్నారు. దాన్ని అవమానించినట్లు లెక్క. ఈ రోజు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని నవీన్ వాళ్ళ కుమార్ నాయుడు ఆదర్శంగా తీసుకొని మీ అందరూ కూడా గ్రామంలో ఉన్న పెద్దలు కూడా రంగా గారి విగ్రహం కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, ఆ విగ్రహాలకి కంపల్సరీగా దాన్ని మెయింటెనెన్స్ చేయండి. చేసినప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిని వీళ్ళని ప్రత్యేకంగా నంబర్ 1 న్యూస్ తరపు నుంచి అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేసేప్పుడు మా సపోర్ట్ వీళ్ళకి పూర్తిగా ఉంటుందని నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా రంగా గారి అభిమానులు కావచ్చు, ఎవరైనా సరే విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఈ రకంగా ఉండాలని మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.